తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి, పుట్టపర్తి శాసనసభ్యురాలైన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నా పేరు ఆర్ చరణ్ తేజ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. పద్మాకరం దినకరో వికసం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పురహితే విహితాభియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో, ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నారు. మా గృహం నందు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని 2 కళ్ళుగా భావించి రెండిటికి సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ వాళ్ళ జరిగిన ఒక ఫ్యామిలీ ఇష్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. మదరు, ఫాదరు, వాళ్ళకి 3 కొడుకులు. గత ప్రభుత్వం తల్లికి వందనం ఒకరికే ఇవ్వడం వల్ల ఒకరు మాత్రమే చదువుకోవడానికి వీలుంటుంది. మిగతా 2 వాళ్ళ పేరెంట్స్ తో కలిసి కూలి పనికి వెళ్తా ఉంటారు. అది గమనించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఏ పిల్లవాడు ఇలా కూలి పనికి వెళ్ళకూడదు, 18 ఏళ్ల వయసు లోపున్న ప్రతి పిల్లవాడు కంపల్సరిగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయగా, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేస్తున్నారు. మీరు ఈ తల్లికి వందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్లి చదువుకోగలుగుతున్నారు సార్. మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకు మాట ఇస్తున్నాను సార్, మీరు ఈ తల్లికి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను. నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి, దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాట ఇస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు. ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు. ఇప్పుడు మన కళాశాల పూర్వ విద్యార్థి, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఉచిత సీట్ను సాధించిన కె నవరత్నను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తన విజయ సాధనకు చేసిన కృషిని యువతతో పంచుకోవాలని కోరుకుంటున్నాం.